హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్ చాట్ జ్ఞాని. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వస్తున్నా. టాపిక్ ఏంటంటే, ఎవరైనా సరే ఒక ఎగ్జామ్ రాసినామంటే మార్క్స్ ఎన్ని వస్తాయి, రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఎన్ని వస్తే నాకు జాబ్ వస్తుంది అనేసి అందరికీ ఎగ్జామ్ రాసినామంటే మనకు కొంచెం ఎంతజియాజం ఉంటుంది. సో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది, ఎంత వస్తుంది, పేపర్ ఎలా వచ్చేసింది అనేసి. సో మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం ఈరోజు టాపిక్లో. ఒక ఎగ్జామ్, సపోజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సరే, ఇప్పుడు మనం అందరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెంట్రల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే, అది ఏ జాబ్ అయినా సరే కొట్టాలంటే యావరేజ్గా మనం ఎగ్జామ్ రాస్తాం. సో నార్మల్గా ఏ ఎగ్జామ్ అయినా సరే పేపర్ ఈజీగా, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉంటే అరౌండ్ 70% కట్ ఆఫ్ ఉంటుంది. ఒకవేళ పేపర్ హార్డ్గా వచ్చి నెంబర్ ఆఫ్ పోస్ట్ తక్కువ ఉంటే అరౌండ్ 60% కట్ ఆఫ్ ఉంటుంది నార్మల్గా. సో ఏ ఎగ్జామ్ అయినా సరే ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. అరౌండ్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, హైయెస్ట్ టు లోయెస్ట్. ఏ ఎగ్జామ్ అయినా సరే ఇలా ఉంటుంది. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది వేరీ అవుతుంటాయి ఎగ్జామ్ టు ఎగ్జామ్, బట్ నార్మల్గా యావరేజ్ ఇలా ఉంటాయి. యావరేజ్ మార్క్స్ అరౌండ్ బిట్వీన్ 70 to 60% ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏముందంటే, ప్రతి ఆస్పిరెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం మన చేతుల్లో లేని దాని గురించి ఎక్కువ ఆలోచించడం, ఓవర్ థింక్ చేయడం. ఎలా అంటే, ఒక ఎగ్జామ్ రాశాక, సో ఎగ్జామ్ రాయడం వరకే, ఒక ఎగ్జామ్ ఉందనుకో, ఎగ్జామ్ రాయడం వరకే నీకు బాధిస్తుంది. నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, కీ పేపర్లో వేరీస్ ఎట్లా ఉంటాయి, సో అదంతా నీకు సంబంధం లేదు. ఒక ఎగ్జామ్ రాసి ఆన్సర్ షీట్ ఆర్ ఓఎంఆర్ షీట్ లాస్ట్ బబ్లింగ్ ఆర్ ఆన్సర్ షీట్ ఇన్సులేటర్ చేసినామంటే అందరితో మన పని అయిపోయింది. ఏ ఎగ్జామ్ అయినా సరే అంతే. ఇక ఆ తర్వాత మనం ఏం చేయలేం. నువ్వు ఒకవేళ ఎగ్జామ్ మంచిగా రాసావు, బట్ పోస్టులు తక్కువ ఉన్నాయి, మంచి మార్క్స్ వచ్చాయి, నీకు పోస్టులు తక్కువ ఉన్నాయి, నీకన్నా బెటర్గా వచ్చే వాళ్ళకి జాబ్ వస్తుంది. సో ఎగ్జామ్ హార్డ్గా వచ్చింది, మార్క్స్ తక్కువ వచ్చాయి, బట్ నువ్వు అందరూ నీకంటే నువ్వే హైయెస్ట్లో ఉన్నావు, సో నీకు జాబ్ వస్తుంది. సో కట్ ఆఫ్ మార్క్స్ అనేది మాత్రం వేరీ అవుతుంటుంది ఏ ఎగ్జామ్ అయినా సరే. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, బిఫోర్ ఎగ్జామ్ నువ్వు ఏమైనా చెయ్యాలి అనుకుంటే, ఒక్కసారి నువ్వు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యాక నువ్వు కొత్తగా ఏం చెయ్యలేవు. ఒకసారి ఎగ్జామ్ అయిపోయాక నువ్వు అసలు మార్చుకోవడానికి కానీ, నీకు జాబ్ రావడానికి, తర్వాత ఆలోచించడానికి అవకాశమే లేదు. బిఫోర్ ఎగ్జామ్ నువ్వు హార్డ్ వర్క్ చేస్తావా, చెయ్యి. నువ్వు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తావా, చెయ్యి. కోచింగ్ తీసుకుంటావా, సెల్ఫ్ ప్రిపరేషనా, ఏ విధమైన సరే బిఫోర్ ఎగ్జామ్ మాత్రమే నువ్వు ఏం చేయాలన్నా బిఫోర్ ఎగ్జామ్. ఆఫ్టర్ ఎగ్జామ్ నీ చేతిలో ఏం లేదు. నువ్వు కట్ ఆఫ్, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు టీజీపీఎస్సి నిర్వహించిన గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మెయిన్గా గ్రూప్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇది ఒక అరౌండ్ 50 to 60% ఉంటాయి కట్ ఆఫ్. ఎందుకంటే ఇందులో చాలా కేటగిరీస్ ఉంటాయి మనం కట్ ఆఫ్ తీయడానికి. సో ఒక్కొక్క ఎగ్జామ్ కరెక్షన్ వేరే ఉంటుంది, చాలా థింగ్స్ కన్సిడర్ చేస్తారు. కాబట్టి గ్రూప్ 1 ఎగ్జామ్ 50 to 60% కట్ ఆఫ్ ఉంటుంది నార్మల్గా. గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. సో 4 పేపర్స్, 600 మార్క్స్, అరౌండ్ 60 to 70%, 400 బిలోనే కట్ ఆఫ్ ఉంటుంది. ఇది గ్రూప్ 3 అరౌండ్ 300, బిలో 300 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. సో ఏ ఎగ్జామ్ అనేది ఇదే ప్యాటర్న్ ఉంది. కట్ ఆఫ్ అనేది అసలు నీకు 400, 300 అనేది అసలు మ్యాటరే కాదు. నీకు ఎన్ని మార్క్స్ వచ్చినా నీకు కావాల్సిన జాబ్, నువ్వు ఉండాల్సిన అందరికన్నా టాప్లో, నీకు మార్క్స్లో వేరీ కాదు. ఇప్పుడు సపోజ్ 600 మార్క్స్, నీకు 400 మార్క్స్ వచ్చాయి, గుడ్ స్కోర్, బట్ నీకు జాబ్ రాదు. ఎందుకంటే పేపర్ ఈజీగా వచ్చేసి ఎక్కువ మార్క్స్ ఉన్నాయనుకో చాలా మంది, సో నీకు జాబ్ రాదు.
ఒక్కసారి పేపర్ హార్డ్‌గా వచ్చింది. కాంపిటీషన్ తక్కువ ఉందనుకో, ఈ 350 వచ్చిన జాబ్ వస్తది. సో, కట్ ఆఫ్ గురించి అసలు ఆలోచించడమే చెత్త ఆలోచన నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అసలు నువ్వు చేతిలో ఏం లేదు నువ్వు చేయడానికి. నువ్వు వచ్చినా ఏం చేంజ్ చేయలేవు. నీకు తెలిసినా ఏం చేంజ్ చేయలేవు. నీకొచ్చిన మార్క్స్ నువ్వు యాక్సెప్ట్ చేయడం తప్పించి, యూ నెవర్ చేంజ్ ఎనీథింగ్ ఆఫ్టర్ ఎగ్జామ్. సో, ఈ ఎగ్జామ్స్‌లో ఆహ్, ఇప్పుడు వెయిటింగ్‌లో ఈ గ్రూప్ 1, గ్రూప్ 3 రిజల్ట్స్ వచ్చేదుంది. సో, అందరూ నేను చాలా మందిని చూసిన కీ పేపర్ చూసుకుంటారు. సో, ఇన్ని మార్క్స్ వచ్చాయి సపోజ్. ఒక 80 మార్క్స్ వచ్చాయి ఒక పేపర్‌లో. ఈ పేపర్‌లో 90 వస్తే 100 వస్తే బావుంటది. సో, నాకు 100 వస్తే జాబ్ వస్తది. నాకు కొంచెం ఎక్కువ వస్తే జాబ్ వస్తది. లేకపోతే నాకు 100 మార్క్స్ వచ్చాయి నాకు జాబ్ వస్తది. సో, ఇలాంటివన్నీ వదిలేయండి. అసలు నీ చేతిలో ఏం లేదు. నీకెన్ని మార్క్స్ వచ్చినా గాని నువ్వు మ్యాటరే కాదు. ఎందుకంటే ఇది కాంపిటీషన్. కాంపిటీషన్‌లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి వాళ్ళకి జాబ్ వస్తది. సో, నువ్వు డిసైడ్ చేయాలి నీ ఒక్క మార్క్స్ తోటి. బేస్డ్ ఆన్ కట్ ఆఫ్ ఇంతుంటది. యూట్యూబ్‌లో చాలా ఛానెల్స్ ఉన్నాయి. సో, దీనికి గ్రూప్ 2కి 360 వచ్చిన జాబ్ వస్తది. గ్రూప్ 3కి 270, 300, 300 ప్లస్ వచ్చినది. ఇష్టం వచ్చినట్టు కథలు చెప్తారు. ఏవి నిజం కాదు. వాళ్ళు ఏదో టైమ్ పాస్ చెప్తారు లేకపోతే కాదు. యాక్చువల్ థింగ్ ఏందంటే ఒకసారి ఎగ్జామ్ అయిపోతే నువ్వు చేయాల్సింది ఏందంటే ఎగ్జామ్ గురించి మర్చిపోవాలి. రిజల్ట్స్ గురించి మర్చిపోవాలి. అసలు ఎగ్జామ్ రాసిందన్న విషయం మర్చిపోవాలి. మర్చిపోయి నీ పని నువ్వు చూసుకోవాలి. జాబ్ వస్తే జాయిన్ అయిపో. నీకొచ్చే జాబ్‌ని ఎవ్వరు ఆపలేరు. నీకు ఎంతమంది చదివినా గాని నీకు రాకపోతే జాబ్ రానట్టే. నువ్వు చేయాల్సిందేందంటే జాబ్ అయిపోయినెమ్మటే ఇంకో జాబ్ ప్రిపేర్ అయితే ప్రిపేర్ గా. లేకుంటే ఇంకో పని ఏదైనా చేయాలనుకుంటే చెయ్యి. ఇంగ రిజల్ట్స్ పైన డిపెండ్ కావద్దు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం చూసాం లాస్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా మంది ప్రిపరేషన్‌లో ఉంటారు. ఒకసారి పేపర్ లీక్‌లయ్యి, తర్వాత ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అయ్యి, తర్వాత ఎగ్జామ్స్ పెట్టినా గాని రిజల్ట్స్ రాక మంత్, నెలలు, సంవత్సరాలు వెయిట్ చేయాల్సొస్తుంది. సో, నువ్వు ఒక ఎగ్జామ్ పట్టుకొని ఆ కట్ ఆఫ్‌లు చూసుకుంటా నాకింత మార్క్స్ వస్తాయి, అంత మార్క్స్ అని టైమ్ వేస్ట్ చేయడం తప్పించి, అది నీకు ఏ విధంగా ఉపయోగపడదు. సో, ఒక తెలివైన యాస్పిరెంట్ ఏం చేస్తాడంటే ఎగ్జామ్ రాసిన ఎమ్మటే మన రిజల్ట్స్ చేంజ్ చేయలేము కాబట్టి, అతను తన పని చూసుకుంటాడు. ఈ జాబ్ మిస్ కావచ్చు. బట్ ఇంకో జాబ్ వస్తది. తన పని తను ప్రిపేర్ ఉంటూనే ఉంటాడు. లేకుంటే వేరే పని చూసుకుంటాడు. లైఫ్‌లో సక్సెస్ అయితాడు. కానీ చాలామంది జస్ట్ ఒక ఎగ్జామ్ రాసి టైమ్ పాస్‌కి ఎగ్జామ్ రాసినట్టుగా ఈ కీ పేపర్‌లు చూసుకుంటా, లేకపోతే ఈ కట్ ఆఫ్‌లు చూసుకుంటా, ఇంత మార్క్స్ వస్తాయి, అంత మార్క్స్ వస్తది, నాకు జాబ్ వస్తది, రాదు, ఇది అనేసేసి అనవసరమైన డిస్కషన్ చేసి టైమ్ వేస్ట్ చేయడం తప్పించి ఉపయోగం లేదు. ప్లస్ మైండ్ టెన్షన్, ప్రెషర్ జాబ్ లేకపోతే ఏంటి? ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. సో, నీకు ఇంపార్టెంట్ అయితే జాబ్ రాని రోజులుందా? అందరికి జాబ్ అవసరమే. కానీ ఆ థింగ్స్ ఎక్కడ వర్కౌట్ కావు. మనం చేయాల్సింది మనం చేసుకుంటూ వెళ్ళాలి. రిజల్ట్స్ గురించి మాత్రం మనం ఆలోచించకూడదు. సో, నువ్వు కంటిన్యూయేషన్ ప్రిపేర్ అయితే ఈ నోటిఫికేషన్ కాకపోతే వచ్చే నోటిఫికేషనే కొడతావు. సో, నువ్వు ఈ నోటిఫికేషన్ అయిపోయి వచ్చే నోటిఫికేషన్ అందరూ ప్రిపరేషన్ స్టార్టింగ్‌లో ఉంటారు. బట్ నువ్వు ఇంగా ఈ కట్ ఆఫ్‌లోనే, రిజల్ట్స్‌లోనే నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే టైం వేస్ట్ అయితది. సో, నువ్వు మళ్ళీ ఈ ఈ నోటిఫికేషన్ కాదు వచ్చే నోటిఫికేషన్‌లో కన్నా నువ్వు జాబ్ కోల్పోయే అవకాశం ఉంటది. సో, నా సజెషన్ ఏందంటే ఏ యాస్పిరెంట్ అయినా సరే ఎగ్జామ్ ముందల వరనే నువ్వు ఏం చేయాలనుకున్నా అది చేసేయి. చదవడం అయినా సరే ఎన్ని అవర్స్ చదువుతావో, ఏం చేస్తావో తర్వాత ఎగ్జామ్ అయిపోయాక బిఫోర్ ఎగ్జామ్ ఎంత స్ట్రిక్ట్‌గా ఎంత ప్లానింగ్‌గా ఉన్నావో ఎగ్జామ్ అయిపోయాక అంత జాలీగా అంత ఫ్రీగా ఉండాలి. అసలు ఎగ్జామ్ గురించి వదిలేసి అసలు ప్రిపేర్ అయ్యాడా ఇది సీరియస్‌గా అన్నంత ఫ్రీగా ఉండాలి. సో, అదే తెలివైన వాడి లక్షణం. అలాంటి వాళ్ళకే విజయం లభిస్తది. సక్సెస్ అయితారు. సో, ఇదే నేను చెప్పాలనుకుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆహ్, ఇలాంటి కొత్త కొత్త మోటివేషన్ వీడియోస్ గాని, లేకపోతే మంచి మీకు సమాచారం, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ గాని చాలా చేయబోతున్నాము. సో, ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్. అవర్ ఛానల్ నేమ్ ఈస్ చిట్ చాట్ విత్ జ్ఞాని. So, thank you for watching.